రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ 100వ వార్షిక వేడుకల పురస్కరించుకొని కాకినాడ నగరంలోని ఉన్న 50 డివిజన్లతో పాటు రూరల్లో ఉన్న 6 డివిజన్లతో మొత్తం 56 హిందూ సమ్మేళనాలు నిర్వహిస్తున్నట్లు ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో కాకినాడ హిందూ సమ్మేళన నిర్వహణ సమితి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దీనికి సంబంధించిన వివరాలను కాకినాడ నగర హిందూ సమ్మేళన నిర్వహణ సమితి అధ్యక్షులు నారాయణ మురళి కాకినాడ నరసన్న నగర్లో ఉన్న వ్యాస భవనంలో బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్ జిల్లా సంచాలక్ సిహెచ్ విజయప్రకాష్, నగర కార్యవాహి బాలాజీ, ఆర్ఎస్ గోదావరి విభాగం సహా సంపర్క్ కె అప్పాజీ, రాష్ట్ర సంఘ్ చాలక్ వివి సుబ్బారావులతో పాటు సమితి అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. ఇక్కడికి విచ్చేసిన పత్రికా విలేకరులకు, ఆర్ఎస్ఎస్ సభ్యులందరికీ నమస్కారములు. యాక్చువల్లీ ఈరోజు ఈ పత్రికా సమావేశం నేను మొన్ననే తెలియపరిచారు. ఇదేంటంటే మీ అందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ స్థాపించి కేశవరావు రెడ్డి గారు 1925లో 100 సంవత్సరాల క్రితం స్థాపించి 100 ఇయర్స్ అయింది. సో ఈ 100 ఇయర్స్ సెలబ్రేషన్స్ కోసం అని చెప్పి నన్ను అధ్యక్షులుగా ఉండమని చెప్పి రిక్వెస్ట్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరూ ఆకలి సుబ్రహ్మణ్యం గారు, అప్పాజీ గారు, ప్రకాష్ గారు అని చెప్పేసి వీళ్ళంతా వచ్చారు. సో ఆర్ఎస్ఎస్ గురించి నాకు అవగాహన తక్కువైనా సరే అందరూ పాటించేది, ఫాలో అయ్యేది ఏంటంటే ముందు మన హిందూ మతం దాన్ని కాపాడుకోవడం, దాని ఆచారాలు, పద్ధతులు, వ్యవహారాలు నిలబెట్టుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం ఒకటి. దానికి సంబంధించి నా తరపు నుంచి మేము ఎప్పుడు కూడా కాకినాడలో గోకులం అని చెప్పి టెంపుల్ కట్టించాము 17 సంవత్సరాల క్రితం. అలాగే విజయనగరంలో 15 సంవత్సరాల క్రితం రామనారాయణ అని చెప్పి ఒక టెంపుల్ కట్టించాము. ఈ టెంపుల్స్ కట్టించి వాటిని నిర్వహిస్తున్నాము. వాటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన హిందూ ఆచారాలు, పండగలు, దాని తాలూకా ఇంపార్టెన్స్ ఎలా నిలబెట్టుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలని చెప్పి అందరికీ తెలియపరిచే విధంగా సూచనలో నిర్వహిస్తున్నాము. అందరినీ కూడా మనం హిందూ ధర్మం, హిందూ మతం కాపాడుకోవాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశము. ఇప్పుడు ఈ 100 ఏళ్ళకి సంబంధించి కూడా పంచ పరివర్తన అని చెప్పేసి ఒక 5 కార్యక్రమాలతోటి నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ సమాజంలో ఉన్నటువంటి ఈ యొక్క అన్ని కులాలు, వర్గాల మధ్యలో ఐక్యత తీసుకొచ్చి మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ పుట్టింది హిందూ ఐక్యత కోసం. హిందూ ఐక్యత లేకపోవడం వల్లనే మన సొంతం కోల్పోయామని చెప్పి ఈ సంఘం స్థాపించిన డాక్టర్జీ ఆయన భావించబట్టి ఈ సంఘం స్థాపించారు ఆయన. కాబట్టి ఇవాళ మనం ఆయన యొక్క ఆబ్జెక్ట్స్కి అనుగుణంగా ఈ యొక్క హిందూ సమ్మేళనాలను ద్వారా మళ్ళీ మనం అందరినీ కులాలకి, వర్గాలకి, అన్నిటికీ రాజకీయాలకి అతీతంగా కలపాలి అని చెప్పేసి అనుకుంటే, దానికి మా పెద్దలు నారాయణ మురళి గారు ఈ నగరానికి అధ్యక్షులుగా ఈ అన్ని కమిటీలుగా ఉండటానికి వారు ముందుకు రావడం చాలా సంతోషించే విషయం. కాకినాడలో 50 బస్తీలు ఉంటాయి. 50 బస్తీల్లో కూడా అంటే కనీసం సుమారు 5,000, 10,000 జనాభా ఉన్న ప్రాంతానికి ఓ బస్తీ కింద మేము అనుకుని అక్కడ కనీసం 1,000-1,500 మందితో ఈ యొక్క సమ్మేళనం నిర్వహించాలి. అలాగే కాకినాడ రూరల్లో కూడా ఒక 6 మండలాల్లో ఇటువంటి సమ్మేళనాలు జరగాలి. దీని ద్వారా ఏమవుతుందంటే మన హిందూ ధర్మం కోసము, దేశం కోసము, తర్వాత ఆర్ఎస్ఎస్ భావజాలంతో పనిచేయడానికి అనేక మంది కార్యకర్తలు మా జోడింపు అవుతారు. ఎందుకంటే ఆర్ఎస్ఎస్ అంటే ఇవాళ సమాజంలో చాలా ఒక గౌరవం, తర్వాత దీని పట్ల అందరికీ కూడా ఆసక్తి ఉంది. దీన్ని మేము దేశ శ్రేయస్సు కోసం మలుచుకుందాము అన్న ఉద్దేశంతో మేము గ్రామానికి సంఘాన్ని ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాము. ప్రజల సంఘాన్ని దగ్గర రమ్మని ఆహ్వానిస్తున్నాం. ఇలా ప్రజలతో మమేకమయ్యి ఇలా వాడవాడల హిందూ సమ్మేళనాల ద్వారా ఈ కమిటీలన్నీ కూడా పనిచేస్తాయి. ఈ డిసెంబర్లో సుమారుగా కాకినాడ నగరంలో 50 సమ్మేళనాలు